శ్రీమాత్రే నమః. ఈరోజే ఫిబ్రవరి 1 అతిపెద్ద పౌర్ణమి, ఆదివారం. చాలా చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి మనకు 100 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే మనకు ఆదివారంతో కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది. అంటే ఈ రోజు చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు, దానాలకు, ధర్మాలకు, ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా 100% ఫలితం అనేది సిద్ధిస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి తెలియక కానీ ఈ కూరను వండినా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అంతేకాకుండా 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. ఎందుకంటే కూరలకు మన యొక్క ఆరోగ్యానికి, మన యొక్క ఆలోచన విధానానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కూరలను వండద్దు, తినద్దు. కాదు కూడదని పట్టించుకోకుండా తింటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇలాంటివి ఎదురవుతాయి. కాబట్టి ఏం తినకూడదు, ఏం కూర వండకూడదు, అసలు ఈ మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు చాలా వివరంగా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఆదివారంతో కూడుకొని పౌర్ణమి రావటం చాలా విశేషం. ఈ పౌర్ణమి ఏంటంటే మాఘ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసం దీపారాధనకు ఎలా ప్రసిద్ధో ఈ మాఘమాసం ఏంటంటే పవిత్రమైనటువంటి స్నానాలకు ప్రసిద్ధి అన్నమాట. ఈ మాఘమాసంలో చేసేటటువంటి స్నానాలకు చాలా గొప్ప విశిష్టత అనేది ఉంటుంది. ఈ ఒక్క రోజున స్నానం చేస్తే సదా దోషాలు తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యము అనేది కలిసి వస్తుంది అన్నమాట. ఈ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అలానే సూర్యుడికి ఆర్జ్యం సమర్పించండి. అలా చేస్తే ఆయుష్ పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. స్నాన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు, పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ, అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ ధరించడం మీకు బాగా కలిసి వస్తుంది. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గర కూడా ఒక నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి. అలా అని ఈ రోజున ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని ఆ బూడిద గుమ్మడికాయకి చక్కగా పసుపు, కుంకుమ, స్వస్తిక్కు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా బయట వైపు చక్కగా గుమ్మడికాయ కట్టుకోండి. పౌర్ణమి, అమావాస్య తిథులలో ఈ గుమ్మడికాయను కట్టుకోవటం వల్ల మన ఇళ్ల మీద ఏంటంటే ప్రత్యేకమైన నరదిష్టి ఉంటుంది. ఆ నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఇక ఈ రోజున కూర విషయానికి వస్తే మీరు ఈ నియమాలు అన్నీ ఆచరించి ఈ కూరను పొరపాటున వండినా తిన్నా కూడా లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ కూరను మాత్రం వండద్దు, తినద్దు. ఈ రోజు పొరపాటును కూడా వంకాయ కూరను వండద్దు, తినద్దు. కాదు కూడదని వంకాయ కూరను ఏ విధంగా తిన్నా కూడా అప్పుల పాలైపోతారు. మళ్ళీ మీకు వచ్చే సంవత్సరం పౌర్ణమి వరకు కూడా కష్టాలు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ వంకాయలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఈ వంకాయలు మనకు రంగు కూడా చూసినట్లయితే మనకి ఇవి కొంచెం నలుపు రంగులో ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనకు చాలా నెగిటివ్ సమస్యలు అంటే నెగిటివిటీ చాలా బాగా గ్రహిస్తుంది. కాబట్టి వంకాయను వండద్దు. తర్వాత కూర పొట్లకాయ. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండవద్దు. అంటే ఈ పొట్లకాయ వచ్చేటప్పటికి మనకు పరమేశ్వరుడు యొక్క మెడలో నాగుపాము రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ రోజున పొట్లకాయలను కట్ చేయటం కానివ్వండి, పొట్లకాయలు ఇంటికి తీసుకువచ్చుకోవటం,
కానివ్వండి, ఇలాంటివి చేయటం వలన మీ జీవితంలో శని దోషాలు, నాగసర్ప దోషాలు అనేవి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పొట్లకాయలను వండద్దు, తినద్దు. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి బీరకాయ. ముఖ్యంగా బీరకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు బీరకాయని ఇంటికి కొనుక్కొని తీసుకొచ్చుకోవటం, లేదా బీరకాయ కూర వండుకోవటం కానీ, బీరకాయ పచ్చడి చేసుకోవటం కానీ, బీరకాయ పప్పులో వేసుకోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వండద్దు, తినద్దు. అలా చేస్తే లేనిపోని కష్టాలు అనేవి వస్తాయి. అంతేకాకుండా ఈరోజు బీరకాయ కూర తింటే ఆరోగ్య సమస్యలు వెంటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు బీరకాయ అనేది తినకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత ఎర్రపప్పు, ఎర్ర కందిపప్పుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో వండద్దు, తినద్దు. ఎందుకంటే ఎర్ర కందిపప్పు గ్రహానికి అంకితం చేయబడి ఉంటుంది. ఇవి తినటం వల్ల ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు పెరిగి విపరీతమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎర్రపప్పును వండకండి. మీరు కావాలంటే మనకు పచ్చ కందిపప్పు ఉంటుంది కదా, చక్కగా ఆ పప్పును వండుకొని తినచ్చు. కానీ ఎర్ర కందిపప్పు మాత్రం తినకండి. ఇక తర్వాత కాకరకాయ. ఈ కాకరకాయని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వండద్దు, తినద్దు. కాకరకాయ ఏంటంటే మనకు చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి, నోటిని తీపి చేసేటటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ఈ కాకరకాయను వండటం వలన మన జీవితంలో ఇంకా కష్టాలను మనం ఆహ్వానించడానికి అవకాశం ఉంది అనటానికి ఈ కాకరకాయలు మనం ఇంటికి కొనుక్కొని తెచ్చుకోవటం మంచిది కాదు. ఈ రోజున కాకరకాయ ఇంటిని తెచ్చుకోవద్దు, వండుకోవద్దు. ఈ మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేయాలి, అలానే ఎలాంటి పనులు చేయకూడదో ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో అందరికీ తెలియజేశాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.